హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. ఈ శ్రావణ మాసం చాలామందికి బ్లెస్డ్ మంత్ కదా! సో, అందరి ప్రిపరేషన్స్ అయిపోయి ఉంటాయి. మీ ఆల్సో. ముందు వీడియోలో సామాన్లన్నీ కడిగే వీడియో పెట్టాను గదా! అవి బయట ఆరుతా ఉన్నాయి. అవి ఆరేలోపు ఇల్లు కూడా కడిగేద్దామని లోపలికైతే వచ్చాను. ఇల్లు కడిగేటప్పుడు వీడియో తీయలేకపోయాను. కుదరలేదు. అయితే రోజు మాప్ పెడుతున్నా గానీ ఇంత డస్టు ఏ ఏ కార్నర్స్‌లో స్టక్ అయిపోతుందో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు కడిగేసరికి ఎంత డస్ట్ వచ్చిందో అదంతా చూయించాను. అండ్ ఇంకోటి షెల్ఫ్‌లు కూడా నీట్‌గా లైనర్స్ తీసేసి మొత్తం తుడిచి లోపల లక్ష్మణ్ రేఖ అంతా రాసి మళ్ళీ లైనర్స్ ఏసి మళ్ళీ ఇంకోసారి పైన మాప్ చేస్తున్నాను. ఇలా చేస్తే అసలు బేబీ కాక్రోచెస్ అనేవి అస్సలు రావట్లేదు నాకైతే. న్యూస్ పేపర్‌లు వేసినంత కాలం కాక్రోచెస్ వచ్చేవి. ఈ లైనర్స్ ఇట్లాంటివి ప్లాస్టిక్ లైనర్స్ వాడుతున్న దగ్గర నుంచి కాక్రోచెస్ బెడదైతే నాకు తప్పింది. అండ్ రైస్ గూడా నిండుకున్నాయి కాబట్టి ఆ డ్రమ్ము, స్టీల్ సామాను కొన్ని కడిగేటివున్నాయి అవన్నీ బయటేసేసి అవి నిదానంగా తర్వాత కడుక్కుంటాను. ఫస్ట్ అయితే ఇంక నేను ఈ పని చేసేలోపు మా సారయితే వెళ్ళి గ్రోసరీస్ అయితే తీసుకొచ్చారు లిస్ట్ తీసుకెళ్ళి. నాకైతే కుదరలేదు ఈ పనుంది కాబట్టి. అండ్ గ్రోసరీస్ తెచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటున్నాననమాట. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను షెల్ఫ్‌లు క్లీన్ చేసి లైనర్స్ వేసేది అదంతా స్కిప్ చేశాననమాట. ఇవి రీఫిల్ చేస్తున్నాను. కొన్నైతే గ్రోసరీస్ ఒక 10 డేస్ బ్యాకే కొన్ని చాలా వరకు నేను క్లీన్ చేశాను కాబట్టి ఇవి చేంజ్ చేస్తున్నాను. అయిపోయిన వాటిని కొంచెం చిన్న డబ్బాల్లో అలా ఆర్గనైజ్ చేస్తున్నాననమాట. ఓపెన్ కిచెన్ అయిపోవడం వల్ల డైలీ వంట చేసిన తర్వాత కన్ఫామ్‌గా ఈ తడి క్లాత్ తోటి ఈ డబ్బాలు ఒకసారి మాప్ చేస్తాను. లేకపోతే అసలు డస్ట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే అసలు ఈ డస్ట్ అంతా రోజు క్లీన్ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. గ్రోసరీస్ తెచ్చుకున్నాక అన్ని కంటైనర్స్‌లో ఇలా రీఫిల్ చేసుకొని ఒకసారి సర్దుకున్నాక చూస్తే కిచెన్ మొత్తం కళకళలాడుతా ఉంటది. ఆ గ్రోసరీస్ అన్నీ అయిపోయి మంత్ ఎండింగ్‌కి వస్తున్నప్పుడు ఏదో వెలవెలబోయినట్టు ఉంటది కిచెన్ నాకు. గ్రోసరీస్ అన్నీ కంటైనర్స్‌లో రీఫిల్ చేసేటప్పుడు అయిపోయిన వాటిని పక్కన ఒక ప్లేట్‌లో తీసి పెట్టేసుకొని ఫ్రెష్‌గా తెచ్చిన వాటిని రీఫిల్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్సెస్ అంటే మనం ఆల్రెడీ వాడేసినయి ఉంటాయి కదా! అవి పైన వేసుకుంటే అవి ఈజీగా తొందరగా ఫస్ట్ అవి అయిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా తెచ్చిన స్టాకు నిదానంగా మంత్ అంతా వాడుకోవచ్చు. ఇదొక చిన్న టిప్పు. ఈ కంటైనర్స్‌లో స్టాక్ ఉండి నాకు కళకళగా కనిపించినన్ని రోజులు జామ్ జామ్ అంటూ కిచెన్‌లో వంట చేయబుద్ధి అవుతది. ఇవి తక్కువయ్యే కొద్దీ కొంచెం నాకు కూడా నీరసం వచ్చేస్తా ఉంటది. ఆఫ్‌కోర్స్ ప్రతి ఇంట్లో అలాగే ఉంటదేమో నాకైతే తెలీదు గానీ, నా వరకైతే అదే అనమాట. కానీ ఆ లాస్ట్ బైట్ వరకు కంప్లీట్ చేసేస్తాను ఎలాగోలా కిచెన్‌లో. నా దగ్గరున్న ఈ కంటైనర్స్‌లో సరుకులు మొత్తం నీట్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి కాబట్టి నేను వేటి మీద లేబుల్స్ ఎయలేదు. వెజ్జీస్‌లో గానీ, ఇలా సరుకుల్లో గానీ కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి నాకు. మరి చాలామందికి ఉండొచ్చు మేబీ. ఏంటంటే సాల్ట్‌కి, ఉప్మా రవ్వకి, ఇడ్లీ రవ్వకి తేడా కొంచెం తెలీదు నాకు. కందిపప్పుకి, పచ్చెనగపప్పుకి కొంచెం తేడా తెలీదు. దొండకాయకి, బెండకాయకి గూడా నాకు కొంచెం చెప్పడానికి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాను. ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ చాలామందికి ఉంటాయని విన్నాను. మేబీ నాకు కూడా ఉన్నాయి. అందువల్ల కొన్నిటికి నేను లేబుల్స్ ఏసి పెట్టుకుంటాను. ఇన్ కేస్ నాకు బాలేనప్పుడు గానీ, నేను ఊరెళ్ళినప్పుడు గానీ, మా సార్ ఒక్కళ్ళే కుక్ చేసుకోవాల్సొచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కొన్నిటికి మాత్రమే నేను లేబుల్స్ ఏస్తాను. బై ది వే ఈ ఛానల్‌లో నేను కుకింగు, వ్లాగ్సు ఇంకా హెల్త్ కేరు ఇట్లాంటివన్నీ నేను షేర్ చేస్తున్నాను. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. కంటెంట్ బావుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేసేంత టైం లేకపోతే చిన్న హార్ట్ సింబల్ అయినా నాకు సెండ్ చేయండి. దాని ద్వారా నాకు కూడా కొంత మోటివేషన్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంటగా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకొస్తది. గంట ప్రెస్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు. ఇక వీడియోలోకెళ్తే ఈ రైస్ డ్రమ్ కూడా నేను నీట్‌గా వాష్ చేసి ఎండలో తుడిచి ఆరబెట్టుకొని తెచ్చి రైస్ కూడా నేను రీఫిల్ చేసుకుంటున్నాను. ఈ రైస్ రీఫిల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్క, లవంగాలు జల్లుకుంటాననమాట. ఇన్ కేస్ పురుగు పట్టకుండా ఉంటదని చెప్పేసి. ఇక ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తున్నాను నా కిచెన్‌ని.
ఫ్రిడ్జ్‌లో కూడా నేను ఎక్కువ ఏం పెట్టలేదు స్టఫ్. అంటే కొంచెం ఖాళీ అయ్యిందనమాట. తర్వాత మళ్ళీ అది రీఫిల్ అయిపోతా ఉంటది ఫ్రిడ్జ్. వెజ్జీస్ అవేమీ తేలేదు. అవి తెచ్చినప్పుడు అవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాననేది ఇంకొక వీడియో పెడతాను. నా ఫ్రిడ్జ్‌లో బ్యూటీకి కొంచెం ఒక యుటిలిటీ చిన్న బాక్స్ ఇచ్చాడు. అక్కడ నెయిల్ పాలిష్‌లయితే పెట్టుకుంటాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాటరు వేస్ట్ అవ్వకుండా నేను బయటికి పైప్ లాగేసి డ్రమ్ములో అయితే పెట్టాననమాట. ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మొక్కలన్నిటికీ యూజ్ చేస్తాను. ఇంకా నా కిచెన్ అయితే ఆ టైల్స్ నచ్చలేదని చెప్పాను కదా! వాల్ పేపర్ ఇన్‌కంప్లీట్‌గా ఉంది లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే వాల్ పేపర్ ఫుల్‌గా ఏసేసుకున్నాను. ఫైనల్‌గా పైనంతా ఇలా సర్దుకున్నాననమాట. నీట్‌గా కొన్నిటికైతే పేర్లు రాసి పెట్టుకున్నాను. కొన్నైతే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే కంటైనర్స్‌కైతే అలాగే వదిలేశాను. నాకైతే గ్రోసరీస్ అన్నీ ఇలా కంటైనర్స్‌లో వేసుకొని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని ప్లెజెంట్ సిట్యుయేషన్‌లో వంట వండుకొని తినడం అనేది చాలా హెల్తీ అనేది నా అభిప్రాయం. చాలామంది ఇలా ఆర్గనైజ్డ్‌గా ఉంచుతారో లేదో నాకైతే తెలీదు గానీ, ఒక ప్లెజెంట్ సిట్యుయేషన్ అయితే కిచెన్‌లో ఉంటది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయనేది నా ఒపీనియన్ అనమాట. ఇల్లు, వంటగది మొత్తం క్లీన్‌గా, హైజీనిక్‌గా, ప్లెజెంట్‌గా ఉన్నప్పుడు ప్రతి గృహిణి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటదో అలాగే ఉంది నా ఫీలింగ్ అయితే ఇప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. హమ్మయ్య! అన్నట్టు ఉంది రిలాక్స్డ్‌గా మైండు. స్పూన్స్, గరిటెలు ఇవన్నీ బయట పెట్టడం వల్ల చాలా డస్ట్ ఫార్మ్ అవుతుంది. అందుకని చిన్న కంటైనర్‌లో నేను వన్ బై వన్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. గిన్నెలన్నీ ఇలా బోర్లించి పెట్టుకున్నాను. రైస్ కూడా రీఫిల్ చేసుకున్నాను గదా! చాలా ప్లెజెంట్‌గా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ నా కిచెన్ అయితే. ఎక్కువగా నేను వంటల్లో కల్లుప్పే వాడతాను. దీనిలో జాడీలో అయితే కల్లుప్పు వేసి పెట్టుకున్నాను. ఇది సముద్రపు ఉప్పు. మా ఊరు నుంచి తెచ్చుకుంటాననమాట. ఈ కల్లుప్పును నేను ఎండబెట్టి మిక్సీలో ఏసి పౌడర్ చేసి విడిగా పెట్టుకుంటాను. సాల్ట్ అయితే కొంచెం ఫ్రైలు అలా చేసుకుంటాను గదా! అలాంటి వాటిల్లో మాత్రమే సాల్ట్ యూజ్ చేస్తాను. కర్రీస్‌లో గానీ, చారు కూరల్లో గానీ అట్లాంటి వాటిలో అంతా కల్లుప్పే యూజ్ చేస్తాను. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. వెజ్జెస్ ఏం తేలేదు కదా! అందుకని. ఇక్కడ కడాయి లిడ్స్ అయన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను. బియ్యపు పిండి, స్టోర్ బియ్యం అట్లా ఇక్కడ పెట్టాను. ఆనియన్స్ గూడా అయిపోయినాయి. అవి తేవాలి. పెద్ద పెద్ద గరిటెలు ఇట్లాంటివన్నీ ఈ బాక్స్‌లో వేసి పెట్టుకున్నాను. బయటైతే డస్ట్ ఫార్మ్ అవుతదని జెప్పేసి ఈ బాక్స్ ఒకలాంటిదుంది. దానిలో వేసి పెట్టుకున్నాను. పక్కన వెల్లుల్లి ఇలాంటివి నేను ప్లేస్ చేశాను. సింక్ కింద మాత్రం ఇట్లా సర్ఫు, బట్టల క్లిప్పులు పెట్టుకున్నాననమాట. ఫైనల్‌గా నా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇలాగుంది. ఓవరాల్ లుక్ అయితే ఇది. నా కిచెన్ ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విపరీతమైన గాలి, గాలితో పాటు దుమ్ము. రోజు పూట పూట వంట ఎలా చేస్తామో ఈ డస్ట్ క్లీనింగ్ అనేది గూడా ఒక పార్ట్ అయిపోయింది నా వర్క్‌లో. చాలా సామాను ప్యాక్ చేసి పెట్టేశాను గదా! మినిమల్‌గా అయితే నేను అవసరమైనంత వరకు షెల్ఫుల్లో సర్దేసుకున్నాను. ఓవరాల్‌గా ఇదనమాట. నేను ఇలా నీట్‌గా సర్దుకున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే ఏదో ఒక పార్ట్‌లో మీకు నచ్చే ఉంటది కదా! ఆ నచ్చిన పార్ట్ ఏదో చిన్న లవ్ సింబల్ ఇవ్వండి నాకు. అండ్ ఇంతేనండి ఇవాల్టి వీడియో. అండ్ ఈ మధ్య నేను ఒక మీటింగ్‌కి అటెండ్ అయ్యాను. అదొక చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాననమాట. చాలా బాగా చాలా ఫెస్టివల్‌గా జరిగింది ఆ మీటింగు. మా వీడియో మీకు నచ్చిందా? అయితే చూస్తూనే ఉండండి. మంచి వీడియోతో మరలా కలుద్దాము. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.